ఆయన అందరికీ నమస్తే. హనుమాన్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ నల్గొండ. ఈరోజు మనం స్లాబ్ మీద వాటర్ ప్రూఫింగ్ వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాబ్ని చాలా నీట్గా వాష్ చేసుకోండి. ఎలాంటి డస్ట్ ఉండకూడదు. చాలా నీట్గా చూడండి, వీడియోలో ఎలా కనిపిస్తుందో ఆ విధంగా నీట్గా వాష్ చేసుకొని కంప్లీట్గా డ్రై కావాలన్న స్లాబ్. డ్రై అయ్యాక వర్క్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన స్లాబ్ మీద క్రాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించాలన్న. గమనించేసి మన క్రాక్ ఫిల్లర్ ఉంటుంది, ఏ అండ్ బి కాంపోనెంట్ రెండు మిక్స్ చేసుకొని ఆ క్రాక్ ఫిల్లర్ తోటి క్రాక్స్ అని ఫిల్ చేయాలి నీట్గా ఫిల్ చేశాక అది డ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ 1.5 అవర్ 2 అవర్స్ పడుద్ది అన్న, డిపెండ్ అపాన్ టెంపరేచర్. అలా క్రాక్ ఫిల్లర్తో నీట్గా ఫిల్ చేసుకోవాలి, వీడియోలో చూపించే విధంగా ఫిల్ చేసుకొని కంప్లీట్గా డ్రై కావాలన్న. మనం దాన్ని టచ్ చేస్తే మనకు గ్లాస్ సౌండ్ వస్తుంది, మొత్తం గ్లాస్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పియూ సిలిండర్ అన్న. పియూ సిలిండర్ తీసుకొని 2 ఇంచుల పంప్లెట్ 4 ఇంచుల పంప్లెట్ తోటి డైరెక్ట్ మన క్రాక్ ఫిల్లర్ ఆ క్రాక్స్ మీద ఎలా అయితే ఫిల్ చేసామో అదేవిధంగా ఆ పియూ సిలిండర్ పేస్ట్ ఆ క్రాక్ ఫిల్ అయ్యేంతవరకు అలా స్మూత్గా లప్పంపట్టితో ఫినిషింగ్ ఇచ్చుకోవాలన్న. ఆల్మోస్ట్ అది డ్రై అయ్యేసరికి ఆల్మోస్ట్ 45 మినిట్స్ 1 అవర్ పడుద్దన్న. అది కంప్లీట్గా డ్రై కావాలి. టచ్ చేస్తే మనకు స్టిక్ కావద్దు ఆ పేస్ట్ అని వచ్చేసి. అలా కంప్లీట్గా డ్రై అయ్యాక ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రైమర్ ఫస్ట్ కోట్ అన్న. 1:2 రేషియో వాటర్ 2 లీటర్స్ పోసుకొని ప్రైమర్ 1 లీటర్ పోసుకోవాలి. స్లాబ్ మీద సింపుల్గా ఇలా ఫస్ట్ కోట్ వేసుకుంటే సరిపోతుంది అన్న, వీడియోలో కనిపించే విధంగా. అది కనిపించదు మనం వేసాక, జస్ట్ మనకు గ్లాసీ ఫినిషింగ్ కనిపిస్తుంది అంతే. ఎందుకంటే అది మెటీరియల్ ఏంటంటే జస్ట్ స్లాబ్కి మనము నెక్స్ట్ వేసే ప్రైమర్ కోట్కి అటాచ్మెంట్ టైప్లో, అంటే ఒక ఈ మెటీరియల్ గమ్లాగా వర్క్ చేస్తుందన్న స్లాబ్ మీద. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కోట్ సిలాస్టిక్ 562 టెరాకోట్ అప్లై చేసుకోవాలన్న, ఈ వీడియోలో కనిపించే విధంగా. జస్ట్ ఒక కోటు హారిజాంటల్గా అప్లై చేస్తే అండ్ సెకండ్ కోట్ ఆర్ థర్డ్ కోట్ వెర్టికల్గా అప్లై చేయాలన్న కంపల్సరీ. ఎందుకంటే ఏదైనా మైన్యూట్ క్రాక్స్ ఆ విధంగా ఉంటే ఆ మెటీరియల్ అనేది స్లాబ్లోకి కంప్లీట్గా అలా క్రాక్స్లోకి కంప్లీట్గా ఫిల్ అయిపోతుందన్న. ఫస్ట్ కోట్ చూడండి, ఆ వీడియోలో ఏ విధంగా వేస్తున్నారో ఆ విధంగా అప్లై చేసుకోండి. అలా సెకండ్ కోట్ కంప్లీట్గా డ్రై అయ్యాకన్నా ఆల్మోస్ట్ మీరు 1.5 అవర్ 1 అవర్ అలా పడుద్ది. కంప్లీట్ డ్రై కావాలి. డ్రై అయ్యాక థర్డ్ కోట్ అప్లై చేయండి. థర్డ్ కోట్ అప్లై చేసేటప్పుడు మనం సెకండ్ కోట్ అయితే వెర్టికల్గా వేసాము కాబట్టి ఈ థర్డ్ కోట్ వచ్చేసి హారిజాంటల్గా వేసుకోవాలన్న, అది మాత్రం కంపల్సరీ గుర్తుండాలి. హారిజాంటల్గా చూడండి, మన వీడియోలో కనిపించే విధంగా ఒక కోటు వెర్టికల్గా వేసామంటే నెక్స్ట్ కోట్ ఏమంటే హారిజాంటల్గా వేసుకోవాలి. ఆ విధంగా చేసిందంటే మైన్యూట్ క్రాక్స్ ఏమున్నాయి కూడా మెటీరియల్ అనేసి స్లాబ్లో కంప్లీట్గా సింక్ అయిపోతుంది, నీట్గా ఫిల్ అయిపోతాయి అన్న క్రాక్స్ అనేవి. సో మనకు వర్షం పడ్డా కూడా ఆ మైన్యూట్ క్రాక్స్ నుంచి లీక్ అయ్యే ఛాన్సెస్ 0% ఉంటాయి. చూసారు కన్నా, ఈ విధంగా ఉంటుంది స్లాబ్ లీకేజ్ వచ్చేసి. కంప్లీట్గా సెకండ్ కోట్ వేసాక కంప్లీట్గా డ్రై కావాలి. డ్రై అయిపోతే వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే అన్న. చూడండి లాస్ట్లో మనం ఈ విధంగా ఉంటుందన్న స్లాబ్ లీకేజ్ వర్క్. ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, నాకు వీలైనంత వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా వెరిఫై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. 100% రెస్పాన్స్ అవుతాను, కంపల్సరీ చెప్తాననే. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో, సో వీడియో ఎడిటింగ్ కొంచెం అటు ఇటు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.